ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వరిలో నేరుగా వచ్చే విధానం గురించి తెలిసిన తర్వాత చాలామంది రైతులు కూడా ఈ కూలీల సమస్య ఉండడం వల్ల నాట్ల జోలికి పోకుండా నేరుగా వరి చల్లే పద్ధతికి కొంత అలవాటు పడుతూ ఉన్నారు. అయితే ఈ విషయం లోపల కొంతమంది రైతులు బురద పొలంలో నేరుగా విత్తుకోవడము, అదేవిధంగా బురద పొలం లోపల డ్రమ్ షీడర్ ద్వారా నేరుగా విత్తుకోవడము, ఇంకా కొంతమంది రైతులు పొడి దుక్కి లోపలనే వరి విత్తుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరుగా వరి విత్తే విధానానికి రకానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఖరీఫ్ లోపల కానీ రబీ లోపల కానీ అదేవిధంగా ఎటువంటి రకాలైనా కూడా సాగు చేసుకోవచ్చు. సో దీనిలో ముఖ్యంగా నేరుగా వరి విత్తే విధానం లోపల కలుపు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దుక్కి తయారు చేసుకునే సందర్భం లోపల ముందుగా ఒక తేలికపాటి తడి ఇచ్చిన తర్వాత, నీటి తడి ఇచ్చిన తర్వాత ఆ భూమి లోపల ఉన్నటువంటి పాత వరి పొయ్యకాలు కానివ్వండి, కలుపు మొక్కలు కానీ బాగా పెరిగిన తర్వాత పూర్తిగా కలియ దున్ని, అంటే మొదటిసారి దున్నిన తర్వాత ఒక 10-15 రోజులు కనుక మనకు మురుగనిస్తే పాత కలుపు మొక్కలు కానివ్వండి, పాత వరి కొయ్యకాలు కూడా అన్నీ మురిగిపోయి పంట విత్తిన తర్వాత కలుపు సమస్య చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నాటు పెట్టే విధానంలో ఎకరానికి మనం 30 కిలోల విత్తనం వాడుకుంటాము. బట్ ఈ విధానం లోపల దొడ్డు రకాలైతే కనుక ఎకరానికి 10 నుంచి 12 కిలోలు, అదేవిధంగా సన్న రకాలైతే 8 నుంచి 10 కిలోలు మాత్రమే వాడుకోవాలి. ఇలా చేసుకునే సందర్భం లోపల ఈ వడ్లని ఒక 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టిన తర్వాత చిన్నగా మొలక బయటకు వచ్చిన తర్వాత మనం విత్తుకోవాలి. ఈ విత్తుకునే పద్ధతి లోపల వానాకాలానికి యాసింగి చూసుకుంటే కనుక వానాకాలం లోపల నేరుగా విత్తుకునేటప్పుడు మనం చెప్పేది కొంచెం పొలం వారిన తర్వాత విత్తుకోమంటాం. బట్ యాసింగి లోపల ఈ పొలం వారిన తర్వాత విత్తుకుంటే ఈ చలి దుక్కిబడి కొంచెం మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగి లోపల నేరుగా విత్తుకునేటువంటి పద్ధతి లోపల రైతు సోదరులు పొలం దున్నిన తర్వాత నీరు పలచగా పెట్టి చల్లుకుంటే బాగుంటుంది. చల్లుకునే సందర్భం లోపల కూడా మనకు ప్రతి 2 మీటర్లకి 1 ఫీట్ కనుక ఖాళీ బాటలో వదిలేటట్టు కనుక తాళ సాయంతో మనకు చల్లుకుంటే బాగుంటుంది. వెదజల్లిన తర్వాత 2వ రోజు ఒక తన్నీరు తీసేసి నీరు పలచగా ఉన్న తర్వాత మనకు కలుపందులు పిచికారి చేసుకోవాలి. సో ఇటువంటి సందర్భాల లోపల కూడా మనకి నేరుగా విత్తనాలు వెదజల్లిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఆ తెల్లారి కానీ 48 గంటల లోపు మనకు మార్కెట్లో దొరికేటువంటి పైరిజో సల్ఫ్రాన్ ఈతలైనటువంటి కలుపమందు ఒకటి సాతి రూపంలో దొరుకుతుంది. ఇది ఒక ఎకరానికి 100 గ్రాములు, లేదా మనకి కెంపా రూపంలో దొరుకుతుంది. ఇది ఎకరానికి 12 గ్రాములు. ఈ మందును 200 లీటర్ల నీటిలో కలిపేసుకొని మనము నేలపైన సమాంతరంగా పడేటట్టు కనుక పిచికారి చేసుకుంటే మన కలుపు సమస్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది. వెదజల్లే ముందే మనకు పొలం మొత్తం తయారైన తర్వాత ఏవైతే సిఫారు చేసినటువంటి ఆఖరి దుక్కి ఎరువు ఉందో మనం ముఖ్యంగా మనకి డిఏపిని మనం రికమెండ్ చేస్తాము. ఈ డిఏపి 50 కిలోల ఎరువుని మనం విత్తే ముందు పొలమంతా చల్లుకొని ఆ తర్వాత మనము వరి వెదజల్లుకుంటే బాగుంటుంది.